దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి ధ్యానం చేసుకుందాం. నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచినటువంటి దైవజనుడైనటువంటి అదోనీరామ్ జడ్సన్ గురించి ధ్యానం చేసుకుందాం. ఈ అదోనీరామ్ జడ్సన్ 1788 ఆగస్టు 9వ తారీఖు అమెరికాలో మాలిన్ అనే ప్రాంతంలో జన్మించాడు. వీళ్ళ తల్లిదండ్రులు మంచి ప్రార్థనాపరులు, దైవికమైనటువంటి క్రియలతోటి కుటుంబాన్ని చక్కగా నడిపించుకునేటువంటి మంచి ఫ్యామిలీ. ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు జన్మించినటువంటి అదోనీరామ్ జడ్సన్ చాలా చిన్నప్పటి నుంచే మంచి భయభక్తులతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ఉండేవాడు. తన 3వ ఏట బైబిల్ గ్రంథాన్ని చదవటానికి నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు చాలా భయభక్తులతో పెంచారు. తన 3వ ఏటే బైబిల్ చదవటం ప్రారంభించాడు. 10వ సంవత్సరానికల్లా జడ్సన్ లాటిన్, గ్రీక్ భాషలు, గణిత శాస్త్రాలు ఇవన్నీ వేద పాండిత్యాన్ని నేర్చుకున్నాడు. తనతో పాటు అనేక పిల్లలకి దేవుని గురించి బోధించేవాడు. ఒక బోధకుడుగా చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా 3 సంవత్సరాల వయసు నుండే తన జీవితం ప్రారంభమైంది. అయితే తను ఎదిగే కొలది తనకి 19వ ఏట ఉన్నత విద్యలకు కళాశాలకి కాలేజీకి పంపిస్తారు. పంపించినప్పుడు ఆ కాలేజీలో చదువుకునే టైంలో ఓ నాస్తికుడైన స్నేహితుడు తనకి స్నేహితుడిగా ఉంటాడు. ఆ నాస్తికుడు దేవుడు లేడు, అంతా మన శక్తి మన జ్ఞానంతో ఇదంతా ఈ సృష్టి క్రమం నడుస్తుంది, దేవుడు లేడు ఏం లేడని కొన్ని విషయాలు దేవునికి విరోధంగా దేవుడు లేడు అనే ఆ నాస్తిక వాదాన్ని అదోనీరామ్ జడ్సన్కి వినిపిస్తాడు. అవన్నీ విని కొన్ని రోజులకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులతో అంటాడు, ఇక దేవుడు లేడు ఏం లేడు, నా జ్ఞానమే నా తెలివే నా శక్తితోనే నేను గొప్పోడిని పెద్దోడిని అవుతానని చెప్పి తల్లిదండ్రులతో గట్టిగా మాట్లాడతారు. తల్లిదండ్రులు అయితే ఆ జడ్సన్లో వచ్చినటువంటి ఆ మార్పును చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే ఓ రోజు న్యూయార్క్ సిటీకి వెళ్ళి నేను మంచి ప్రయోజకుడినై జాబ్ చేసి లక్షల డబ్బు సంపాదిస్తాను నేనని చెప్పి తల్లిదండ్రులతో వ్యతిరేకంగా మాట్లాడి ఆ ఇంటిని విడిచి న్యూయార్క్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన కొన్ని దినాలకి ఆ నాస్తిక స్నేహితుడికి భయంకరమైన బలహీనత వచ్చింది. ఆ బలహీనతో చాలా బాధపడిపోయి తను కొన్ని రోజులకి చనిపోతాడు. తన ఫ్రెండ్ చనిపోవటం చూసి జడ్సన్లో చాలా కలవరం, ఆందోళన. ఏంటి ఆందోళన అంటే, మానవ జీవితం శాశ్వతమైంది కాదు, ఇది ఎప్పుడు అయిపోయిద్దో ఎప్పుడు ఏమైపోతామో తెలీదు. అయితే ఇతను ప్రతి మనిషికి మరణం ఉంది, మరణం తర్వాత నిత్య జీవం నిత్య నరకం ఉంది. మరి ఇతను చనిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ అదే మరణం నాకు వచ్చిందనుకో నేను ఎక్కడికి వెళ్తాను? యేసు ప్రభువుని నమ్ముకుంటేనే నిత్య జీవం అని వాక్యం చెబుతుంది కదా అని తన మనసులో ఒక కలవరం బయలుదేరిద్ది. ఆ కలవరంతో చాలా ఆలోచన చేస్తాడు. ఆలోచించుకొని నాకు ఇంక ఈ జీవితం వద్దు, నాకు ప్రభు అయిన యేసుక్రీస్తే కావాలి, నేను ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన కొరకే జీవిస్తానని చెప్పి తన హృదయంలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకొని మరలా తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారితో చెప్తాడు, నేను ప్రభుని నా స్వకీయ రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నేను దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని కొరకే జీవిస్తానని చెప్పి తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. సంతోషించి జడ్సన్ మారుమనసు పొంది బాప్తిజం పొంది చక్కగా దేవునిలో తన 20వ ఏట సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటాడు. తన పరిచర్యలో దేవుని కొరకు బ్రతకాలనే వైరాగ్యంతో ఇలాగా తన జీవితం కొనసాగుతూ ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతూ ఉంటాడు. అనేకులకు దేవుని స్వార్థ ప్రకటిస్తూ దేవుని కొరకు పనిచేయాలనే ఒక భారంతో తన హృదయం నింపుకొని తను పనిచేస్తూ ఉంటాడు. ఆ టైంలో వాళ్ళకి దగ్గరున్న ప్రాంతంలో ఓ పాస్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తాడు, మీ కుమారుడు ఈ చర్చిలో పాస్టర్గా పనిచేయడానికి మేము అనుమతిస్తున్నాం, మీ కుమారుడు వచ్చి ఇక్కడ సేవ చేయొచ్చు అని చెప్తారు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. మా కుమారుడు ఎక్కడికి వెళ్లకుండా మా కాళ్ళ ముందే మా దగ్గర సమీపంలో దేవుని పని చేస్తాడని సంతోషిస్తాడు. ఈలోపు జడ్సన్ వస్తాడు. తల్లిదండ్రులు అంటారు, నాయనా నీకు ఒక మంచి అవకాశం వచ్చింది,
దేవుని పని చేయటానికి, దేవుని సేవ చేయాలని నీ హృదయంలో కూడా వైరాగ్యం ఉంది కాబట్టి మన దగ్గర ప్రాంతంలో ఒక చర్చిలో పాస్టర్ గారు చెప్పారు, ఆ చర్చిలో నువ్వు పాస్టర్గా ఉండటానికి వాళ్ళు అనుమతించారు, నువ్వు దేవుని పని చేయొచ్చు అని తల్లిదండ్రులు చాలా సంతోషంగా చెప్తారు. అప్పుడు అదోనీరామ్ జడ్సన్ అంటాడు, అమ్మా నాన్న, నేనైతే ఇక్కడ సువార్త అందిన వాళ్ళకి సువార్త చెప్పాలని నేను ఇష్టపడతలేదు. అనాగరికులు, దేవుని గురించి తెలియని వాళ్ళు, నిత్యజీవం అంటే ఎరగని ప్రజలు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అంతేకాదు, నేనే ప్రాంతానికి వెళ్ళినా మరలా మీ కొడుకు తిరిగి వస్తాడు అనే నమ్మకం కూడా మీకు ఉండకపోవచ్చు. మీరు ఎదురు చూడటానికి కూడా అవకాశాలు లేకుండా దేవుని కొరకు కరిగి ఖర్చు అయిపోవాలనుకుంటున్నాను నేను అని జడ్సన్ వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వాళ్ళ తల్లి మనసు చాలా బాధపడిపోయింది. దేవుని పని చేయాలి కానీ ఒకవేళ వెళ్ళి వెనక రానేమో అని అంటున్నాడు ఏంటి అని చెప్పి తల్లి చాలా బాధపడిద్ది కానీ మళ్ళా తను సముదాయించుకొని నా బిడ్డ హృదయంలో దేవుని పని చేయాలని ఆయన అంత వైరాగ్యం ఇచ్చినప్పుడు ఆయన పని చేయటమే ముఖ్యమని తల్లి కూడా నిశ్చయించుకుంటుంది. ఇలాగ కొనసాగుతున్నప్పుడు ఇంగ్లాండు మిషనరీ స్థలానికి పంపించే ఆ దైవజనుల దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి పాశ్చాత్య దేశాలకి అనేకులు మిషనరీలను పంపించడానికి ఇంగ్లాండ్లో అప్పుడు ఫస్ట్ ఇంగ్లాండ్ నుండే మిషనరీలు అనేక దేశాలకు పంపించబడ్డారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు. నేను ఏ దేశానికైనా మిషనరీగా వెళ్ళటానికి ఇష్టంగా ఉన్నాను, నేను ఇండియాకి వెళ్తాను మిషనరీగా అని చెప్పి అక్కడ మిషన్ సంస్థతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇండియాకి వెళ్ళటానికి అనుమతులు అతనితో మాట్లాడతారు. ఈలోపు అక్కడ ఒక స్త్రీ అని అనేటువంటి ఒక యవన బిడ్డ, దైవభక్తి కలిగిన బిడ్డ, దేవుని కొరకు మంచి వైరాగ్యం కలిగి పనిచేసి భారంతో ఉన్నటువంటి అని అనేటువంటి ఒక సహోదరిని చూస్తాడు. ఆ స్త్రీని చూసి తనకి వివాహం చేసుకోవాలని ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక లెటర్ రాస్తాడు. మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయటం మీకు ఇష్టమేనా? నేను దేవుని సువార్త పనిచేస్తాను, అనాగరికుల మధ్యకి వెళ్ళి అక్కడ అవసరమైతే ప్రాణం కోల్పోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు సహకరించి నాతో పాటు దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పించడం నీ కుమార్తెకి ఇష్టమైతే, మీ కుమార్తెనుకి నాకు వివాహం చేయటం మీకు ఇష్టమైతే మీరు దాని విషయమై నాకు ఏ విషయం చెప్పమంటారు? వెంటనే అనికి వాళ్ళ తల్లిదండ్రులు విషయం చెప్తారు. విషయం చెప్తే ఆ బిడ్డ అంటది, నాకు కూడా దేవుని కొరకు ఆయన పని కొరకే ఖర్చు అయిపోవాలని నాకెంతో ఆశగా ఉంది, అనేకులైన అనాగరికులకు స్వార్థ చెప్పాలని నేను కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు జడ్సన్ గారి తల్లిదండ్రులు వీరు కలిసి వాళ్ళకి వివాహం చేస్తారు. వివాహం అయిపోయిన 14 రోజులకి లండన్ నుండి ఇండియా వాడెక్కుతారు. వాడెక్కి పిల్లలు కలకత్తా వాడెక్కుతారు. కలకత్తా వాడెక్కినప్పుడు 4 నెలలు ప్రయాణం. ఈ ప్రయాణంలో కొత్త యవ్వన దంపతులు దేవుని స్వార్థ భారాన్ని భుజాల మీద వేసుకొని వారి ద్వారా అనాగరికులైన ప్రజలు, నిత్య జీవాన్ని గురించిన గమనం లేనటువంటి అనాగరికులకి క్రీస్తు సత్యాన్ని బోధించాలని చెప్పి వారి యొక్క యవ్వన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టుకొని వారు కలకత్తాకి ప్రయాణమై వస్తారు. ఈ ప్రయాణ మార్గంలో 4 నెలలు ప్రయాణం. ఆ కలకత్తా వచ్చి అక్కడ ఉన్నటువంటి విలియం కేరీ గారిని కలుస్తారు. విలియం కేరీ గారిని కలిసి మాట్లాడుకునే సమయంలో అక్కడ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక చట్టం పోయేది. ఈస్ట్ ఇండియా వాళ్ళు మిషనరీస్ని ఎవరిని ఇండియాకు అనుమతి లేదని చెప్పి వచ్చిన వాళ్ళని వెనకపోవాలని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. జడ్సన్ భారతదేశంలో అడుగు పెట్టక తలికే ఈ ఆజ్ఞ వచ్చే తలికి ఇంకేం చేయాలి అర్థం కాక అదే మరలా ఆ కలకత్తాలోనే బర్మా దేశపు ఓడనెక్కుతాడు. బర్మా ఓడనెక్కినప్పుడు బర్మా చాలా బురద ప్రాంతం, చీకటి ప్రాంతం, అనాగరికులైన ప్రజలు అక్కడ ఉన్నారు. అక్కడ మంచి వసతులు ఉండవు, చాలా భయంకరమైనటువంటి ప్రదేశం. తనేమో భారతదేశానికి మిషనరీగా రావాలనుకున్నాడు. 1812 సంవత్సరంలో ఆయన బయలుదేరి కలకత్తాకి వస్తాడు. 1813వ సంవత్సరంలో బర్మా దేశానికి వెళ్తాడు. ఈలోపు ఆయన భార్య అని గర్భం ధరించి ఒక కుమార్తెను కనిద్ది. ఆ కుమార్తె ఆ ఓడ ప్రయాణంలోనే
ఆ వాతావరణం సరిగా లేక ఆ చిన్నారి బిడ్డ చనిపోయిద్ది. ఆ బిడ్డను ఆ సముద్రంలో కలిపేస్తారు. అలాగా బర్మాకు చేరుకుంటారు. బర్మాకు చేరుకున్నప్పుడు రంగూన్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా బురద ప్రాంతం, భయంకరమైన చీకటి ప్రదేశం. ఎలాగుంటుందంటే అక్కడ భయంకరమైన దోమలు, భయంకరమైన క్రిమి కీటకనాలు, వాటి వల్ల కలరా వ్యాధులు, రకరకాల వ్యాధులతో ప్రజలు చాలా భయంకరమైన బాధలు అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ బర్మా దేశపు రాజు ఒక కఠినమైన చట్టం. ఏంటి ఆ చట్టం అంటే, క్రైస్తవులుగా ఎవరైనా ప్రభుని అంగీకరిస్తే వాళ్ళని భయంకరంగా పిచ్చి పిచ్చిగా సుత్తెలతో కొట్టి హింసించి బాధ పెట్టే అటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. ఆ చట్టం బయలుదేరిందని తెలిసినా, బర్మా ప్రాంతం సరిగా లేదని తెలిసినా, అడ్సన్ హృదయంలో ఉంది ఏంటంటే, దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా సంపాదించాలి. ఇక వెనుదిరిగి వెనక్కి మరలా నా దేశం అంటూ వెళ్ళటం అనేది జరగదు. ఆయన ఇచ్చినటువంటి స్వార్థ అదోనీరామ్ జడ్సన్కి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వస్వార్థకి స్వార్థ ప్రకటించండి అని మార్కు స్వార్థ 16వ అధ్యాయం 15-16 వచనాలతో దేవుడు మాట్లాడతాడు. ఆ మాటను పట్టుకొని నేను స్వార్థ ప్రకటించి అనేకులను దేవుని కొరకు సంపాదించాలి, నేను వెనుదిరగను అని చెప్పి బర్మా దేశంలో ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో ఇబ్బందులకు గురైపోతాడు. 7 నెలల ప్రయాస, బర్మా భాష నేర్చుకొని ఓ స్కూల్ ఏర్పాటు చేసుకొని అనేకులు చదువు చెప్తూ దేవుని వాక్యం చెప్తా బర్మా భాష నేర్చుకొని బైబిల్ గ్రంథాన్ని క్రొత్త నిబంధన బర్మాలోకి తర్జుమా చేయటానికి చాలా ప్రయాసపడతాడు. 7 నెలల ప్రయాసకి ఒక్క ఆత్మ రక్షించబడతారు. ఒక్క ఆత్మ 7 నెలలు ప్రయాస భారం. ఈలోపు మరలా ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు 8 నెలలు ఉండి 8 నెలల తర్వాత చనిపోతాడు. తన చేతులతోనే గోతువి ఆ కుమారుని పుడిచిపెడతాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలను ఓర్చి బర్మాకు స్వార్థ ప్రకటించాలని భారంతో పనిచేస్తాడు. ఓ రోజు క్రొత్త నిబంధన బర్మా భాషలో తర్జుమా చేసి బర్మా రాజు దగ్గరికి వెళ్ళి, ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. కొందరికి దేవుని స్వార్థ ప్రకటించి దేవుని కొరకు నేను ఫలానా గ్రంథాన్ని నేను బర్మా భాషలో తర్జుమా చేయటం జరిగిందని వాళ్ళతో చెప్పినప్పుడు, మేము అనుమతించము, ప్రకటించడానికి వీల్లేదు అని చెప్తారు. చెప్పినప్పుడు కొన్ని దినాలకు అక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చి బర్మా దేశం మీద యుద్ధాలు, వివాదాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ జరుగుతున్న టైంలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, బర్మా రాజు ఒకరోజు అదోనీరామ్ జడ్సన్ని బంధించి చెరసాలకు తీసుకెళ్తారు. చెరసాలకు తీసుకెళ్తే ఏంటి, ఎందుకు బంధించి తీసుకెళ్తున్నారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు బ్రిటిష్ వాళ్ళకి మా బర్మా దేశంలో సంగతులన్నీ జారమోస్తున్నావని మీ గురించి మాకు వినబడింది, అందుకే జైల్లో వేస్తున్నామని చెప్తారు. ఎందుకు వాళ్ళు జైల్లో వేశారంటే, దేవుని స్వార్థ చెప్పకుండా దేవుని స్వార్థని ఒకవేళ అనేకులకు చొచ్చి అనేకుల్ని మార్పులోకి తీసుకొస్తాడేమోనని చెప్పి పిల్లరా చెరసాల్లో వేస్తారు. ఆ చెరసాల ఎంత భయంకరంగా ఉంటుందంటే, భయంకరమైన మురికి ప్రాంతం, చీకటి, భయంకరంగా ఎలుకలు, పందికొక్కులు తిరుగుతూ ఉంటాయి. దానిలో అన్ని బొద్దింకలు, క్రిమికీటకాలన్నీ ఉంటాయి. 20 నెలలు చెరసాల్లో జడ్సన్ అబ్రామ్ ఏ పాపం తెలీదు, ఏ నేరం చేయలేదు, ఏ తప్పిదం లేకుండానే చెరసాల్లో వేయబడతాడు. చెరసాల్లో వేయబడినప్పుడు తన భార్య అని చాలా అందంగా, చాలా సౌమ్యంగా, చాలా సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి బిడ్డ. ఆమె కూడా గ్రీక్, లాటిన్ భాషలు నేర్చుకుని మత్తయి సువార్త, యోహాను సువార్తను కూడా ఆమె బర్మా భాషలో తర్జుమా చేసి ఆ ప్రతులు రాస్తూ ఉంటుంది. చాలా కష్టపడిద్ది. బిడ్డలను కోల్పోతున్న సువార్త భారమే ధ్యేయంగా ఎంచుకొని అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలని చెప్పి వారు ఇరువురు భార్యాభర్తలు చాలా కృషి చేస్తారు. ఆమె రోజు జైలు దగ్గరికి వచ్చి అక్కడున్న ఆ పోలీస్ సిబ్బందిని కోరుకుంటుంది, నా భర్తను రోజు చూడటానికి, ఆయనకు రోజు నేను ఆహారం తీసుకొచ్చి పెట్టడానికి అనుమతిస్తారా అని అడిగినప్పుడు, వాళ్ళని ఆమెను హేయమైన చూపులతో చూస్తూ, వారి హృదయాల్లో వేరొక ఆలోచనలు తాము చూస్తూ, నువ్వు రోజు రావచ్చు, రోజు భోజనం తీసుకురావచ్చు అని చెప్తారు. అలాగా
జడ్సన్ తన భర్తకి భోజనం రోజు జైలుకి తీసుకొచ్చి పెడతా ఆ ప్రతుల గురించి, జరుగుతున్న పరిస్థితుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఒకరికొకళ్ళు బలపరుచుకుంటూ ఉంటారు. అయితే 4 గోడల చీకట్లో ఆ బర్మా జైలు గోడలో ఉన్న అదోనీరామ్ జడ్సన్ అంటాడు, ప్రతులు ఎలా ఉన్నాయి, కొత్త నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేసాం కదా, జాగ్రత్తగా పెట్టప్పుడు యుద్ధాలు జరుగుతా ఘోరాఘోరీగా పరిస్థితి ఉంటుంది. వాళ్ళున్న నివాసాన్ని కూడా కూల్చేస్తారు. ఆ ప్రాంతాలన్నీ గాలిబిలి అలజడులు రేపి అంత గందరగోళం అయిపోయింది. అప్పుడు అని దైవ జ్ఞానం కలిగి ఆ ప్రతులన్నిటినీ ఒక గుడ్డలో ఒక దిండులాగా కుట్టి దాన్ని జైలుకి తీసుకొచ్చి ఆ రోజుల్లో ఖైదీల్ని తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి హింసించేవాళ్ళు. అదోనీరామ్ని కూడా అలాగే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడితే తల కింద తలగడ తెచ్చానని చెప్పి ఆ క్రొత్త నిబంధన ప్రతులన్నిటినీ ఓ దిండు రూపంలో కుట్టుకొని తీసుకొచ్చి తన భర్తకు అందించింది. ఆ తల కింద పెట్టుకొని చాలా సంతోషపడతాడు, దుఃఖపడతాడు. దేవా, ఇన్నాళ్ళు కష్టం ఈ దేశంలో ఫలించాలి, అనాగరికులుగా ఉన్న ప్రజలు నిత్య జీవానికి వారసులు అవ్వాలని చెప్పి ఆ ప్రతులు చూసుకొని బాగా ఏడ్చుకుంటాడు. ఇలాగా ఒక 20 నెలలు గడిచిద్ది. బర్మా దేశం అంతా బౌద్ధ మతస్థులు చాలా మూఢాచారాలతో ఉంటారు, మూర్ఖమైనటువంటి స్వభావాలతో ఉంటారు. ఆ ప్రజల మధ్య వారు చేసే అనాగరికరమైనటువంటి పనులు, చాలా హేయమైన పనులు చేస్తూ ఉంటారు. ఆ మధ్య చాలా ఓర్మితో క్రీస్తు ప్రేమను అనేకులకు పంచే విధంగా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు, అలాగే కడుపును పుట్టిన బిడ్డలను కోల్పోతున్న పరిస్థితులు వచ్చినా కానీ అనేకులు ప్రభు కొరకు సంపాదించాలి అనే ఒక భారాన్ని తమ హృదయంలో పెట్టుకొని పనిచేస్తారు. 20 నెలలు జైలు కాలం. అయితే అప్పటికి తన భార్య అని జైలుకి వచ్చేటప్పుడు ఆమె ప్రెగ్నెన్సీగా ఉంటుంది, గర్భవతిగా ఉండి ఈ జైల్లో ఉన్నప్పుడు పాపని ప్రసవం అయింది. పాపని చంటి బిడ్డని తీసుకొని జడ్సన్ గారి దగ్గరికి వచ్చి, అదోనీరామ్ జడ్సన్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మనకు పాప పుట్టింది, ఇదిగో దేవుడి బిడ్డని ఇచ్చాడని చెప్పినప్పుడు ఇద్దరు జైల్లో, జడ్సను జైలు బయట అని తన భార్య ఇద్దరు ఆ చంటి బిడ్డను చూసుకొని చాలా సంతోషిస్తారు, ఏడ్చుకుంటారు. అలాగా తన చిన్నపిల్లని తీసుకొని రోజు చూయించుకొని తీసుకెళ్తూ ఉండేది. 20 నెలలు గడిచింది. 20 నెలల తర్వాత బర్మా దేశపు రాజుకి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడాలంటే ఇంగ్లీష్లో తర్జుమా చేసేవాళ్ళు ఉండరు. అందుకని వెతికితే అదోనీరామ్ జడ్సన్ తర్జుమా చేయడానికి ఉపయోగపడతాడని చెప్పి ఆయన్ని విడుదల చేయటం జరిగింది. విడుదల చేసి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చూసే తలకి ఆ దిండు ప్రతులు తన చేతులు పట్టుకొని ఇంటికి వచ్చి తన ఉండే నివాస స్థలం దగ్గరికి వచ్చి చూస్తే తన భార్య అని భయంకరమైన విషజ్వరంతో చిక్కి శల్యమైపోయింది. చిన్న పాప, ఆ పాపకు పాలిస్తా ఆ పాప తల్లి ఇద్దరు భయంకరమైనటువంటి బలహీనతతో, జ్వరంతో, విషజ్వరంతో పీడించబడుతూ పడినప్పుడు అదోనీరామ్ జడ్సన్ తన భార్యను హత్తుకొని కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని వాళ్ళకి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ తన భార్య ప్రభునందు, ప్రభురాజ్యంలో ప్రవేశించింది. భార్య చనిపోయింది. 6 నెలలు ఆ చంటి బిడ్డ కూడా చనిపోయింది. భార్య, చిన్న బిడ్డ చనిపోయి చాలా మానసికంగా బాధపడిపోతాడు. 4 నెలలు ఎవరితో మాట్లాడకుండా, ఎవరికి కనపడకుండా ఒక్కడే ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ చితికిన హృదయం, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, పుట్టిన బిడ్డలు పుట్టినట్టు కోల్పోయాడు. తోడుగా, అండగా, ఆధారంగా ఉన్నటువంటి తన భార్యను నేను కోల్పోయి 4 నెలలు ఒక్కడి మౌనంగా ఉంటాడు. మరలా నూతన బలాన్ని, శక్తిని పుంజుకొని దేవుడు తనకిచ్చిన భారం, దేవుడు తనకిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని మరలా సువార్త ప్రకటించడానికి ముందుకు వస్తాడు. ఇలాగా అదోనీరామ్ జడ్సన్ తన జీవితంలో ఏ విధమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకొని బర్మాకు సువార్త ప్రకటించాడు. బర్మాకు సువార్త 16 సంవత్సరాల ప్రయాసలో ఒక 100 మంది ఆత్మలు రక్షించబడతారు. 100 మంది ఆత్మలు రక్షించబడి సంఘాన్ని ఏర్పాటు చేసి
అనేకులకి క్రీస్తులో ఉన్న నిత్య జీవాన్ని గురించి బోధించి అనేకులు ప్రభువారికి తిప్పుతారు. తిప్పి దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు వచ్చినప్పటికీ వెనక్కి తిరిగి వెళ్ళటానికి ఇష్టపడలా. సిలువుని ఎత్తుకొని ముందుకే సాగి వెళ్ళాడు. బర్మా భాషలో బర్మా బైబిల్ని, అలాగే బర్మా భాషలో ఒక డిక్షనరీ తయారు చేసి అనేకులకు క్రీస్తు స్వార్థ బోధించాడు. చివరికి తుది శ్వాస వరకు తన ఆరోగ్యం, తన ఆస్తి, తన కుటుంబం, తన జీవితం, తన శరీరాన్ని కూడా 62 సంవత్సరాలు దేవుని పరిచర్యకి పానార్పణంగా పోసి దేవుని సన్నిధిలో పరలోకానికి వెళ్ళిపోయాడు. బర్మా దేశానికి ఈరోజు బైబిల్ వచ్చిందంటే అదోనీరామ్ జడ్సన్ యొక్క జీవిత త్యాగం, అదోనీరామ్ జడ్సన్ యొక్క దేవుని బిడ్డలారా పానార్పణంగా పోయబడినటువంటి జీవితం. నా హృదయంలో అదోనీరామ్ జడ్సన్ గురించి ధ్యానించేటప్పుడు, దేవా ఈ తరానికి మేము ఏం చేస్తున్నాం, ఈ తరం కొరకు మేము ఎంత ప్రయాసపడుతున్నాం, ఆ వైరాగ్యం మాకు దేవా అని నా హృదయం ఎంతో పరితపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కడవరి దినంలో ఉన్నాం, చివరి దినంలో ఉన్నాం. వారి దేశం కాదు, వారి భాష కాదు, లేకపోతే మనం వారి బంధువులం కాదు, వారికి దగ్గరైన వాళ్ళం అంతకంటే కాదు. అమెరికా దేశం నుండి కలకత్తా వచ్చి ఇండియాకి రావడానికి ఎంతో ప్రయాసపడి వచ్చి పెళ్ళైన 14 రోజులకే తన జీవితంలో పుట్టిన బిడ్డలు పుట్టినట్టు చనిపోతున్నా, చివరికి తన భార్యను కోల్పోయినా వెనక్కి తిరిగి వెళ్లకుండా బర్మా దేశంలోనే నిలబడి అక్కడే తన జీవిత తుది శ్వాసను విడిచి ఆ ప్రజల కొరకు తను అప్పగించుకున్నాడు. మహోన్నతమైన దేవుని రాజ్యం కట్టడానికి పానార్పణంగా పోయబడ్డాడు. మనం ఈ తరానికి ఏం చేస్తున్నాం? ఓ మాట అంటాడు అదోనీరామ్ జడ్సన్ గారు, నేను క్రీస్తులో ఒక విలువైన ఆశీర్వాదం పొందానంటే నా పైనున్న వాళ్ళ త్యాగం. నా తరం తర్వాత ఇంకొకళ్ళు ఆశీర్వాదం పొందుతున్నారంటే అది నా వలన వచ్చే త్యాగం అని నేను నమ్ముతున్నాను అంటాడు. అవును, అదోనీరామ్ జడ్సన్ యొక్క త్యాగం వలన బర్మా దేశంలో కొంత లక్షల మంది ప్రభుని అంగీకరించారు. కొన్ని లక్షల బైబిళ్ళు అనేకులు చదువుకోవటానికి అవకాశం అయింది. దాని వెనకాల తన కుటుంబం, తన జీవితం దేవుని కొరకు త్యాగం అయిపోయారు. ఇదిను దేవుని సన్నిధిలో అదోనీరామ్ జడ్సన్ జీవితం మనకు స్ఫూర్తిదాయకంగాను ఈ తరానికి ఉపయోగపడేటట్లుగా మనం రేపుకొని ఆయన కొరకు పనిచేయటానికి మనము ఈ సాక్ష్యాన్ని, అదోనీరామ్ జడ్సన్ గారి యొక్క జీవితాన్ని నేను అవుట్లైన్గా క్లుప్తంగానే చెప్పాను. మన హృదయాల్లోకి తీసుకుందాం, దేవుని కొరకు మండుదాం, అనేకులను మండిద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఈ తరానికి నేనేం చేయాలి? ఈ తరానికి మేమేం చేయాలి నాయనా? సమస్తాన్ని కోల్పోయినా మీ వాగ్దానాన్ని చేతబట్టి చీకటి బురద ప్రాంతమైన బర్మా దేశానికి వెళ్ళి బర్మా భాష నేర్చుకుని బర్మాలో బైబిల్ తర్జుమా చేసి 20 సంవత్సరాలు జైలు, 20 సంవత్సరాలు 20 నెలలు జైల్లో భయంకరమైన హింసను పొంది తన భార్యను బిడ్డలు కోల్పోయి తనంతా కోల్పోయి నీకోసం తను పానార్పణంగా పోయబడ్డాడు ఆయన. అదోనీరామ్ జడ్సన్ యొక్క జీవితమే బర్మా చరిత్ర మార్చడానికి కారణమైంది. ప్రభువా దేవా, నాకు ఆ భారం దయచేయి, మాకు ఆ వైరాగ్యం దయచేయి. చీకట్లో అనాగరికులుగా సత్యాన్ని తెలియక నిత్య జీవం గురించిన గమనం లేక ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. వారికి మాలో ఆ భారం, ఆ కన్నీరు, ఆ త్యాగాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వందనాలు.